ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను 70 మంది శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. ఒక దినం ప్రభు ఆయన బోధిస్తూ, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము కలిగిన వాడు అని చెప్పాడు. అప్పుడు ఈ 70 మందిలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవరు చేయగలరు అనుకుంటున్నారు. అనుకొని నెమ్మదిగా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడం ప్రారంభించారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఇక చివరికి 12 మంది మాత్రమే మిగిలారు. ప్రభు అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నాడు. అయితే పేతురు అంటున్నాడు, ప్రభువా, మేము ఎక్కడికి వెళతాం? నీవే కదా నిత్యజీవపు మాటలు కలిగిన వాడవు అని పేతురు ప్రభు సన్నిధిలో చెప్తూ ఉన్నాడు. నిత్యజీవపు మాటలు కలిగిన ప్రభువును కోరుకున్న వారే అంతం వరకు నిలిచి ఉండి ఆయన మహిమలో నిత్య జీవాన్ని పొందుతారు. కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, మేలులు, స్వస్థతలు, ఏదో అద్భుతాలు చేశాడు, మాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు అనుకునేవారు వారు సిలువను అంగీకరించను లేరు. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని, మరి దానిలో పాలు పంపులు పొంది ప్రభు కొరకే సాక్షార్థముగా జీవించను లేరు. ఎందుకంటే వారికి అది కఠినంగా కనిపిస్తుంది. ఆనాడు 70 మందిలో 58 మంది తిరిగి వెళ్ళిపోయారు సోదరులారా. 12 మంది మాత్రమే మిగిలారు. వారిలో కూడా ఒకడు ఇస్కరియోతు యూదా, సాతాను దూతగా ప్రభువుతో ఉన్నాడు. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ఎవరైనా ఈనాడు ప్రభువును నిత్యజీవపు మాటల కొరకు వెంబడించి నిత్యజీవం పొందాలే కానీ శరీర సంబంధమైన వాటి కొరకు వచ్చినట్లయితే మరి ఏమాత్రము అనుమానం లేదు, నిశ్చయముగా వారందరూ కూడా దేవునికి విరోధులైపోతారు. ప్రభు యొక్క సన్నిధిలో నుండి వారందరూ త్రోసివేయబడతారు, అవమానపరచబడతారు. అయితే ప్రభువును వెంబడించేవారు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆయన యొక్క వాక్యమును హృదయమందు విశ్వసించి ఆయనను వెంబడించి అంతం వరకు నిలిచి ఉండే భాగ్యాన్ని సంపాదించుకున్నట్లుగా తండ్రి అయిన దేవుని యొక్క లేఖనములలో మనకి ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నాడు.